బాబు ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే బయటికి. బయటికి ఎక్కడికి బయటికి? ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాను, రాళ్లు కొట్టడానికి వెళ్తున్నాను, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి. లేదా ముండి గోడ దగ్గర వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైనా ఉండాలి. అవునయ్యా, నేను చవట్నే, అసమర్థుణ్ణి. ఆ మొండికోడు దగ్గరికే వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చుతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను. సరేనా? ఇంకా ఎన్నాళ్ళు నా వ్యవస్థ కలిపి తిరుగుతావురా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవాస్కాలే, కానీ వాళ్ళే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్ళే, నా కన్నీళ్లు తుడిచేసి వాళ్ళే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను, ఇద్దరు పిల్లలకి తండ్రినయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెచ్చుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగాలకి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలున్నాయి, రండి బాబు రండి పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమి కొడుతున్నారు. కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా, కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ నుంచి రావాలి.